హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకు పొడి. ఈ పొడిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. దీన్ని షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఇక్కడ నేను మునగాకును శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టి తీసుకున్నానండి. మీకు అలానే చూపిస్తున్నాను. ఇది అనేది మనకు 3 కప్పుల వరకు అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 3 కప్పుల వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీల్ని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటన్నిటిని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు మాడిపోతాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి. 3 కప్పుల మునగాకి 1 కప్పు ఎండుమిర్చి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఇందులోనే 25 గ్రాముల చింతపండుని యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వాలండి. చల్లారితే మనకు మిక్సీ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్న మునగాకును యాడ్ చేసుకోవాలి. ఈ మునగాకు పొడిని మనం వేడివేడి అన్నంలో డైలీ 1 స్పూన్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. కరివేపాకు, మునగాకు అనేది మనకు క్రంచీగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది మనకి. దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇలా అంటే క్రంచీగా ఎలా ఉందో ఇలా చూర అవుతే సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టి చల్లారబెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న పప్పు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని సన్నగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే మిక్సీ జార్లో మునగాకు, కరివేపాకు నువ్వు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 10 వరకు వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మనం టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. వీటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు చాలా పర్ఫెక్ట్ వచ్చింది మునగాకు పొడి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, అలాగే ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు రోజుకు 1 స్పూన్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ మునగాకు పొడిని పిల్లలకు కూడా అన్నంలో పెడితే చాలా మంచిదండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.